హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుండా కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. నిద్రలేయంగానే ఇట్లా డోర్ తెచ్చామంటే మాకు ఇలా చెట్లు కనిపిస్తాయి అన్నమాట. చెట్లు కనిపిస్తాయి కదా, దీంట్లో పువ్వు ఉంది, భలే ఉంది. రోజా పువ్వు చూడగానే చూపిద్దామని ఇలా తీసుకెళ్తున్నారండి. చూద్దాం, కలర్ కూడా భలే ఉందన్నమాట. ఇంకోటి కూడా చూపిస్తారండి. ఈ వైట్ రోజ్ చూసారా, భలే ఉంది కదా. నాకు ఇదైతే భలే నచ్చింది. పువ్వు చూసారా, సూపర్ ఉంది కదా, పెద్దదిగా పూసింది. రోజా పూజ కూడా అండి, చెయ్యి అంతుంది, ఇంచుమించు చెయ్యి అంతుంది అనమాట. అదండి, చెయ్యి అంతుంది. భలే ఉంది కదా పువ్వు అయితే, నాకు భలే నచ్చింది. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ చాలా రకాల పూలు కూడా ఉంటాయి. చూడడానికి చామంతులా ఉన్నాయి కదా, కానీ చామంతులు కాదు, ఇది ఒక రకమైన బ్రీడ్ అనమాట. ఇక్కడ ఇంకో రోజా పువ్వు దాంకొని ఉంది. నిన్నైతే ట్రిప్కి వెళ్ళాము. ట్రిప్ నుంచి వచ్చేసరికి అన్నీ ఇట్లాగే ఉన్నాయి. ఇంకా సరే నైట్ అయిపోయింది కదా అని అలాగే పడుకునేసాను. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి చక్కచక్క మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఎందుకు ఏంది అంటే ఈరోజు మా హస్బెండ్కి క్రికెట్ ఉంది, కాబట్టి టిఫిన్ చేసి పెట్టేయాలి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచి మనం చికెన్ అయితే తీసేసుకోవాలి. చికెన్ అయితే బయట పెట్టేస్తాను. చికెన్ అయితే బయట పెట్టేసి చక్కచక్క మనం పనులు అయితే స్టార్ట్ చేస్తాం. ముందుగా అయితే దోశల పిండి వేసేసుకుంటాను. కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకొని మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. అయితే సరిపోతుంది. ఇంకా చక్కచక్క అయితే ఆనియన్స్ అవి కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే చూసారు కదా, ఇట్లాగా నేనైతే ఇవి ఘాట్లు అయితే పెట్టుకొని ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకా నాకు టైం ఎంత ఉందంటే కరెక్ట్గా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఇప్పుడు 9 అయింది, నేను లేచిందే 8:30కి. ఇంకా మా పాపను కొంచెం అట్లా ప్యాంపరింగ్ చేసేసి అలా చేసేసరికి మా హస్బెండ్ ఇంకా తను ఏడుస్తుందిలే అని బయటికి తీసుకెళ్ళారు. మనమైతే గబగబా కూర రెడీ చేసేసి దోశలు పోసిస్తే తను తినేసి వెళ్ళిపోతారు హాఫ్ అన్ అవర్లో. ఇవి చూసారా, ఆనియన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఆనియన్స్ రేటు కొంచెం తక్కువే ఉంటుందండి. మేము కొనింది వచ్చేసి $6. అంటే $6 అంటే 300 రూపీస్ పడుతుంది 10 కిలోస్. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆనియన్స్ రేటు బాగుంటుంది. ఒక్కొక్క రోజు ఏమో ఒక్కొక్కసారి $1 ఉంటుంది. 55 రూపీస్కి 10 kgs వచ్చేస్తాయి. ఇక్కడ 1 కిలో రేట్ అయితే నేను చెప్పట్లేదు, మామూలుగా 10 కిలోస్ రేట్ అయితే చెప్తున్నాను. ఒక్కొక్కసారి 10 కిలోస్ వచ్చి $1 $2కి వచ్చేస్తాయి. అంటే 55 రూపీస్కి 110 రూపీస్కే వచ్చేస్తాయి. ఒక్కోసారి మాత్రమే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. నాకేమవుతుంది అంటే ఒక్కొక్కసారి కాస్ట్ ఉన్నప్పుడే నా ఎర్రగడ్డలు అయిపోతాయి, అలాంటి టైంలో కొనాల్సి వస్తుంది. కానీ అనుకుంటా నేను ఎందుకులే కొనడం, ఇప్పుడు 1 కేజీ తీసుకొని తర్వాత తీసుకుందాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ 1 కేజీ రేట్ వచ్చేసి $2 $3 కూడా ఉంటుంది విడిగా తీసుకోవాలి అనుకుంటే. సో ఎందుకు దానికి పెట్టేది 10 kgs పెడితే సరిపోతుందిలే అనిపించి మళ్ళీ అదే తీసుకొని వచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇవి నేను తీసుకున్నప్పుడేమో $6 ఉన్నాయి కాస్ట్. ఇది తీసుకొని పక్క రోజు మళ్ళీ పాలు తెచ్చుకోవడానికి ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడేమో అక్కడ $1 ఉండింది. మీకు ఎవరికన్నా బాధ వేస్తుందా ఇట్లా ముందు రోజే మనం ఎక్కువ పెట్టి కొనేసినప్పుడు పక్క రోజు తగ్గిపోయింది అనుకో రేటు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? నాకైతే చాలా బాధ వేస్తుంది. ఇంత పెట్టి కొనేసానా అయ్యయ్యో అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా అలా అనిపిస్తుందా? ఇంకా చక్కచక్క ఇవైతే కట్ చేసేసుకోవాలి. చూద్దాం పదండి. అవి మాటల్లోనే ఆనియన్స్ అయితే కట్ చేశాను. కాకపోతే మిషన్స్ ఉంటాయి కట్ చేసుకోవడానికి, అవి కట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ మిషన్స్ కట్ చేస్తే మళ్ళీ ఆ మిషన్ కడిగే బాధ్యత ఎక్కువ పడుతుంది. చిన్నగా కడుక్కోవాలి, బ్లేడ్స్ అవన్నీ జాగ్రత్తగా. అందుకని నేను అది ప్రిఫర్ చేయను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు ప్రిఫర్ చేస్తాను. ఎమర్జెన్సీ అన్నప్పుడు కూడా ఆ మిషన్ కంటే ఫాస్ట్గా నా చెయ్యే పని చేస్తుంది. చెప్పాలంటే నేనే ఫాస్ట్గా కట్ చేస్తాను అనమాట ఆనియన్స్. అందుకని నేను ఆ మిషన్ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇంక నాకు హెల్త్ బాగాలేనప్పుడు తప్పదు అనుకున్నప్పుడు అయితే నేను ఇంకా అది ప్రిఫర్ చేస్తాను అనమాట. మన ఇండియాలో ఇప్పుడు టమాటోస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? మేము వచ్చేటప్పుడు అయితే ఇండియా నుంచి బయలుదేరి ఇక్కడికి టమాటోస్ 200కి కూడా పోయిన రోజులు ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకు వ్లాగ్ ఎలా అనిపించింది అని కూడా చెప్పండి. అండ్ ఈరోజు హౌస్ క్లీనింగ్ కూడా ఉందన్నమాట, సండే కదా, హౌస్ క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంది, అది కూడా చేసేసుకుందాం. మీరేమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారు సండే రోజు?
నాకు తెలిసి ఇండియాలో అంతా చికెనే చేసుకుంటారు. మేమైతే చికెన్ ఫుల్ తినేవాళ్ళం ఇండియాలో ఉన్నప్పుడు. సండే అయితే నాన్ వెజ్ అనమాట. మా నాన్న పొద్దున్నే లేచి వెళ్ళి నాన్ వెజ్ తెచ్చేసేవాడు. ఇంకా మా పాపకు కూడా ఫుడ్ రెడీ చేసేస్తాను. ఒక పక్క అయితే ఫుడ్ రెడీ అయిపోతూ ఉంటుంది. చూపిస్తారండి. ఇది మా పాప కోసం ఫుడ్. ఇది చెప్పా కదా, ఆల్రెడీ నేను రెడీ చేసుకొని ఉంటాను పాపకు. ఆల్రెడీ అది పొడి అప్పుడైతే వేసేస్తాను. చూసారా, మా పాపది అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇంకొడతా ఉంటుంది అనమాట. మనకి పక్కన పెట్టేసి మనం వేరే వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా చికెన్ అయితే ఫ్రోజన్లో ఉంటుంది కదా, గడ్డగట్టేసి ఉంటుంది. కొంచెం వాటర్ పోసి పెడితే నార్మల్ అయితే ఇట్లా నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. సో నేను ఇట్లా విడిగా చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇది నైట్ నేను మామూలుగా ఫ్రోజన్ నుంచి నార్మల్ రిఫ్రిజిరేటర్కి చేంజ్ చేశాను అనమాట. అందుకని ఊడుతుంది తొందరగా. లేదు అంటే అస్సలు ఊడదు, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ బయట కూడా మాకు చల్లగానే ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ చాలామంది ఇట్లా ఊడాలంటే ఫాస్ట్గా హాట్ వాటర్ అయితే పోస్తుంటారు. అట్లా పోయడం వల్ల చికెన్ పాడవుతుంది, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందుకని కోల్డ్ వాటర్తోనే పోసుకొని మనం ఎంత కష్టమైనా తీసుకోవాలి. ఇది ఇంకా దోశల పిండి కూడా కలిపేస్తే మనం దోశలు పోసేసుకోవచ్చు. ఒక పక్క చికెన్ ఉడికిపోతుంది. ఎలా ఉందో చూపిస్తారండి. చూసారా, చికెన్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఇలాగా ఇంకా ఉడకలేదు, ఫైనల్ అవ్వలేదు. ఫైనల్ అయ్యాక చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, దోశల్లో అయితే ఎలా తింటారు. దోశల పిండి అయితే కలిపేసుకున్నాము. సాల్ట్ అయితే వేసుకుంటాను. నేను సోడా ఉప్పు వేయనండి. ఇండియాలో ఉన్నప్పుడు సోడా ఉప్పు వేసేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా పాప తింటుంది కదా, తనకి సోడా ఉప్పు వేయడం ఎందుకులే అనేసి నేను వేయను. మీలో ఎంతమందికి దోశలు రౌండ్గా వస్తాయి? నాకైతే సరిగా రావు. ఒక్కొక్కసారి రౌండ్గా వస్తాయి, ఒక్కొక్కసారి అయితే రౌండ్గా అస్సలు రావు. అందులో తొందరగా చేయాలన్నప్పుడు అయితే అస్సలు రావన్నమాట. పదండి ఇంకైతే కూర వేసేసుకొని తినే. మా హస్బెండ్ అయితే బయలుదేరేశారు. మా ఆయన వెనకాల మా పాప కూడా చూసారా ఎలా బయలుదేరుతుందో, టింగ్ టింగ్ అని. చూసారా తను ఎలా వెళ్ళిపోతుందో. ఇప్పుడైతే మా పాప నేను తీసుకుంటాను. మా హస్బెండ్కి అయితే లేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇంక మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. ఎందుకు ఆ కార్ ఏంది ఆ సందులో ఉందా, ఎందుకు క్రికెట్ అక్కడ ఉందా అనుకోకండి. అక్కడ కాదు, అక్కడ మా కారు ఉంటుంది. అక్కడ వెళ్ళి అలా కారు తీసుకొని అలా రోడ్డు ఎక్కేస్తారనమాట. సరే, నేనైతే దోశ చికెన్ వేసేసుకున్నాను నా కోసం. ఇది మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళిపోయాడు కదా, పదండి నేను తినేద్దాం. ఇంకా మా చూసారు కదా, మన దగ్గర ఇన్నట్లయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. మన దగ్గర కాదులే, నా దగ్గర. నేనైతే ఇవన్నీ ఇప్పుడు అంట్లో అయితే తోమేసేయాలి. చక్కచక్క తోమేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ చాలా చలికాలం కదా, కానీ ఇక్కడ చలికాలానికి హాట్ వాటర్ వస్తాయి. ఇక్కడ వంటగదిలో మనకి కుక్కర్లో, ఈ కుళాయిలో అయితే హాట్ వాటర్ వస్తాయి అన్నమాట. ఇబ్బంది ఉండదు, మనం ఎంత చల్ల అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిష్ వాషర్స్ ఎక్కువ ఉంటాయండి అందరి దగ్గర. మేమున్న ఇంట్లో అయితే డిష్ వాషర్ సపోర్ట్ లేదు ఇక్కడ. సో మనమైతే హ్యాండ్ వాషే చేసుకోవాలి. కానీ డిష్ వాషర్ ఉన్నా కూడా నాకు అది నచ్చదు, ఎందుకో తెలీదు. ఎందుకు అంటే దాంట్లో అంత క్లీన్ అవ్వవు. ఆల్రెడీ మనము మన చేత్తో మొత్తం క్లీన్ చేసేసి దాంట్లో పెట్టాలన్నమాట. దాని బదులు ఎట్లాగో చేత్తో క్లీన్ చేస్తున్నప్పుడే నీట్గా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అని నా ఫీలింగ్. మీరేమంటారు? సరే, ఇట్లా మాట్లాడుతూ ఉంటే టైం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ నేనైతే ఇవి క్లీన్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తాననేది చూపిస్తాను. పదండి. చూసారు కదా, ఇలాగైతే హాట్ వాటర్ వచ్చేస్తుంది. జస్ట్ మనం ఇలా క్లీన్ చేసేసుకోవడం ఇవన్నీ. ప్రస్తుతానికైతే ఇదంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. పొద్దున్న చూసారు కదా ఎలా ఉండిందో అంట్లో అనేది. ఇంకా లాస్ట్కి దోశలు పోసింది ఒక్కటే మిగిలింది. ఇదంతా కంప్లీట్ అయింది. ఇంకా చూస్తే చికెన్ ఉందన్నమాట, ఇది కట్ చేయాలి. సరే, ఇదైతే ఫ్రిడ్జ్లో ఉంచి తీసి పెట్టాను. ఏ నైట్ అవుతుంది అనమాట ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. సరే, నెక్స్ట్ అయితే మనం ఇంకా రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఉడుకుతూ ఉందన్నమాట. పదండి ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే రండి. బట్టలు అయితే ఆరేసేద్దాం. ఈరోజు ఇవే ఉన్నాయి. రండి, చూసారు కదా, ఈరోజు అయితే వేసేసుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఖాళీ అని, కుదరట్లేదు. ఈరోజు ఫైనల్గా కుదిరింది, అందుకే వేసేస్తున్నాను. వెళ్ళిపోతా ఉంది. ఫ్లైట్ కనిపించిందా మీకు? ఫ్లైట్ వెళ్తుంది.
మేము వచ్చిన దారి ఇది కదా, ఇటు నుంచి రావచ్చు ఒక దారి, ఇటు వెళ్ళటానికి ఇంకో దారి కూడా ఉంటుంది బయటకి. అండ్ మీకు ఒకటి చూపిస్తారండి, మా దగ్గర ఒక పువ్వు పూసింది. ఆ పువ్వు పేరేదో తెలియదు కానీ స్మెల్ మాత్రం అద్దరిపోతుంది అనమాట. భలే ఉంటుంది స్మెల్. నేను వచ్చినప్పుడల్లా ఇలాంటి పూలు పూసినప్పుడు స్మెల్ చూస్తుంటా. భలే ఉంది కదా పువ్వు అయితే. చూసారు కదా బయటికి రాగానే ఇట్లా ఉంటుంది. లొకేషన్ చూసారా, ఇటు సైడ్ భలే ఉంది కదా చూడడానికి. ఇంకా కొంచెం ఉంటే ఈవినింగ్ కల్లా ఆకులు అవన్నీ కూడా బాగా రాలుతాయి. భలే ఉంటుంది చూడడానికి. వీళ్ళు చూసారా ఏం చేస్తున్నారో, పూలు కోసుకుంటున్నారు. ఇది మేము ఉండే అపార్ట్మెంట్ చూసారా, ఇలా ఉంటుంది మేము ఉండే అపార్ట్మెంట్ అనమాట. అంతేకాదు అలా వెళ్ళేటప్పుడు ఇటు నుంచి ఎంట్రన్స్, మేము లోపలికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి మనకి ఏమైనా పోస్టులు వచ్చినా మెయిల్స్ వచ్చినా దీంట్లో వేస్తారు. చాలామంది జంక్ మెయిల్స్ అయ్యేదని ఇట్లా పెడతారు. మాది ఇది కాబట్టి అవసరం ఉండదు. ఏమైనా మెయిల్ వచ్చిందేమని నేను ఇలాగే చూస్తాను అనమాట. మామూలుగా అయితే అలా చూడకూడదు, కీస్ ఉంటాయి. నేను కీస్ తీసుకురాలేదని అలా చూసా అంతే. రండి మా ఇంటికైతే వెళ్ళిపోదాం. వెళ్ళేటప్పుడు చూసారా ఇలా ఉంటుందన్నమాట మా ఇంటికి వెళ్ళే దారి. మొత్తం గ్రీనరీగా భలే ఉంటుంది చూడడానికి. మీకు ఎలా అనిపించింది మా గార్డెన్, మా అపార్ట్మెంట్లో ఉన్న గార్డెనింగ్ అంతా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి.